మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికి నమస్కారం. ఈ రోజు మీడియా మిత్రులందరూ కూడా మరి ఎంఎన్ ప్రసాద్ ప్లేటర్ గారు మాట్లాడారు. వాస్తవంగా చూస్తే ఇలాంటి దౌర్జన్యాలు, దుర్మార్గ పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం పూర్తిగా అమలు పరుస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. అది ఎవరు కాదనలేనిది. అయినా కూడా పోలీసు వ్యవస్థ రక్షగా భటులు అని చెప్పుకునే దానికంటే కూడా వాళ్ళే పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు వినుకొండ పట్టణంలో రసీదు హత్య అనేది అది జరిగిన దగ్గర నుంచి రోజువారీగా ఇలా ఎవరైతే దాంట్లో విట్నెస్లుగా ఉన్నారో, ఎవరైతే ముస్లిం సోదరులు యాక్టివ్గా మరి ఉన్నారు, వైసీపీకి అనుకూలంగా ఉన్నారని వాళ్ళు ఆ రసీదు కేసులో పూర్తి స్థాయిలో విట్నెస్ వాళ్ళు మానుకోవాలని చెప్పి ఇలాంటి దుర్మార్గాలన్నీ చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే అంత దారుణంగా నరికి చంపినటువంటి పరిస్థితి. అది ఆ రోజు కూడా పోలీసులు దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. పోలీసులు చూస్తుండగా, పబ్లిక్ అంతా చూస్తుండగా రసీదును హత్య చేసిన పరిస్థితి. దానికి విట్నెస్లు ఉంటే మీరన్నీ ఆ విట్నెస్లు మానుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి సిఏ గారు, ఇప్పుడున్నటువంటి సిఏ గారు చాలా దుర్మార్గంగా, అది నిజంగా నిన్న పెళ్లిలో ఇప్పుడు చెప్తుంటే పెళ్లిలో పాటలు వాళ్ళకి నచ్చిన పాటలు వేసుకుంటారు. పెళ్లికి కూడా మీ పర్మిషన్ కావాలా సిఏ గారు? ఎవరు పెళ్లి చేసుకోవాలన్నా మీ పర్మిషన్ తీసుకోవాలా? ఎవరు అభిమానం కొంది వాళ్ళు మైకు పెట్టుకుంటారు, ఆ పెళ్లిలో పాటలు పాడించుకుంటారు. దాన్ని పోలీసు వారి పర్మిషన్ కావాలా? అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాడించుకుంటే ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళు జెండాలు పెట్టుకుంటే ఇబ్బంది లేదు, వాళ్ళు బ్యానర్లు కట్టుకుంటే ఇబ్బంది లేదు. కానీ వైసీపీ వాళ్ళు బ్యానర్ కట్టకూడదు, అందరూ చూస్తుండగా అడ్డగోలుగా నరికి చంపినటువంటి ఆ హత్యకి విట్నెస్ గా కూడా ఉండకూడదు. ఉంటే మిమ్మల్ని రోజువారీ తీసుకొచ్చి ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తామని డైరెక్ట్ గా సిఏ గారు చేస్తున్నటువంటి పనులు చాలా దుర్మార్గంగా ఉన్నాయబ్బా. అదే విధంగా జాబిరు వాస్తవంగా నిజంగా అతను లివరు, కిడ్నీలు అవన్నీ ప్రాబ్లం. లివరు, కిడ్నీలు ప్రాబ్లం అని సర్టిఫికేట్ కాపీలు చూపిస్తున్నా కూడా ఆ సర్టిఫికేట్ కాపీలు అక్కడ చూస్తూ కూడా ఇవన్నీ పక్కనేసి వాళ్ళ అమ్మని పక్కకు నెట్టేసి పోలీస్ స్టేషన్ లో కాకుండా సపరేట్ గా ఒక రూమ్ కు తీసుకెళ్లి, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లకుండా సపరేట్ గా రూమ్ కు తీసుకెళ్లి ఇదే సిఏ ప్రభాకర్ రావు గారు, ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు, కానిస్టేబుల్ ఆ రూమ్ కెళ్ళి ఆ రూమ్ లో ఇతనికి గోసా పెట్టి కాళ్ళు రెండు పక్కకు నెట్టి, మేము సినిమాల్లో చూసాం కానీ ప్రభాకర్ రావు గారు ఎక్కడ ఇట్లా చూస్తామని అనుకోవట్లేదండి. మీకు కూడా కనీసం కూడా లోకుల బిడ్డలని అనుకొని కనీసం అతను జబ్బు మనిషి అని కూడా ఇది కాకుండా ఆమె పంగ చీల్చినట్టు చీల్చి కొట్టి మళ్ళీ నడిపించి మళ్ళీ కొట్టి మళ్ళీ నడిపించి అంత హింస పెట్టడం అవసరమా? వాళ్ళు ఎవరో ఏడో ఉంటే ఈయనకి ఏడ తెలుస్తుంది? ఆ తప్పించుకున్న వాళ్ళంతా ఎక్కడున్నారు వాళ్ళని చెప్పు, వాళ్ళ పేర్లు చెప్పు అని చెప్పి ఆ విధంగా కొట్టడం ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాను. సిఏ గారు మీకు అధికారం ఉండొచ్చు, దేవుడు అనేవాడు కూడా ఉన్నాడు, దేవుడు కూడా ఉన్నాడండి. ఈ విధమైనటువంటి మరి పూర్తి స్థాయిలో మీ విధానాలు చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ నిన్ను రూరల్ నుంచి ఇక్కడ టౌన్ కు తెచ్చుకున్నారు. బాగా కొట్టాలి, టౌన్ వాళ్ళని బాగా ఇబ్బందులు పెట్టాలంటే నువ్వే బలవంతుడివి అని చెప్పి నిన్ను తీసుకొచ్చుకున్న మాట వాస్తవం. నువ్వు తీసుకొచ్చుకున్నావు, చెయ్యి. అందరికీ ఇప్పుడు నాకు ఒక న్యాయం, నీకు ఒక న్యాయం అండి. కనీసం కూడా పోలీసు వ్యవస్థ మీద నమ్మకాన్ని, గౌరవాన్ని కనీసం కూడా లేకుండా చేసే పరిస్థితి చేస్తున్నారు మీరు. గత నెల అక్టోబర్ 16వ తారీఖున వినుకొండ పట్టణంలో ముస్లిం మైనార్టీకి చెందినటువంటి ఒక వైఎస్ఆర్సీపీ అభిమాని తను వివాహం చేసుకుంటున్న సందర్భంలో ఊరేగింపుగా వెళుతూ అతని మిత్రులు అతను కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పాటలు పెడితే ఆ ఊరేగింపులో అట్లాంటి పాటలు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి సిఐ గారు స్వయంగా ఎస్ఐ గారిని, సత్యనారాయణ గారిని పంపించారు. ఆ సందర్భంగా వాళ్ళు దాదాపుగా
ఆ కళ్యాణ మండపానికి ఒక 100 గజాల దూరంలోకి ఆ ఊరేగింపు వస్తే అక్కడ బలవంతంగా సత్యనారాయణ ఎస్ఐ గారు ఆపి దాన్ని ప్లగ్గులు బీకేసి బ్యాటరీ ఆపేసి స్పీకర్లు ఆపేసి మీరు వెంటనే స్టేషన్కి రాండి అని చెప్పి ఒత్తిడి చేస్తుంటే అక్కడ ఆ మనసు గాయపడినటువంటి మిత్రులందరూ కొద్దిగా గట్టిగా ఎస్ఐ గారిని ప్రశ్నించడం జరిగింది. దీని మీద నా ఉద్యోగ నిర్వహణకు ఆటంకం కలిగించారు అని చెప్పి స్వయంగా ఎస్ఐ గారి చేత కేసు పెట్టించారు. సరే, దీని మీద మేమందరం కూడా సిఐ గారికి విజ్ఞప్తి చేశాం. ఏమండి, పట్టణాల్లో లేకపోతే పల్లెల్లో వివాహాలు జరుగుతూ ఉంటాయి. వివాహాల్లో వాళ్ళ అభిమానం కొద్దీ ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ పాటలు వేసుకుంటారు, లేకపోతే సినిమా పాటలు వేసుకుంటారు, వాళ్ళకి నచ్చిన హీరోల పాటలు వేసుకుంటారు. దాన్ని ఇంత పెద్దగా చర్చ చేయటం అది ఒక శుభ సందర్భం. ఆ సందర్భాన్ని మనం అడ్డుకోవటం కానీ ఇట్లా చేయటం కానీ అది సెంటిమెంటల్గా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. కాబట్టి కాస్త మీరు అర్థం చేసుకోండి. లేదా ప్రతిదానికి మైక్ పర్మిషన్ ఉండాలి చట్ట ప్రకారం. కాబట్టి ఎవరైనా సరే పెళ్ళిళ్ళు కానీ ఏదైనా జరుపుకుంటుంటే ఏ కార్యాలైనా సరే పర్మిషన్ తీసుకోండి అని చెప్పి ఒక వర్గానికో ఒక పార్టీకో కాకుండా ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా ప్రజలందరితోటి సమానమైన దృష్టితోటి పక్షపాతం లేకుండా మీరు తెలియజేయండి అందరికీను. దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు లా అండ్ ఆర్డర్ని అని చెప్పి మేము విజ్ఞప్తి చేసాం. అట్లా కాకుండా పర్టికులర్గా ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త వివాహ మహోత్సవంలో మాత్రమే జగన్ పాటలు పెట్టడానికి వీల్లేదు అని కనుక మీరంటే అది రాంగ్ సిగ్నల్ వెళ్తుందండి సిఐ గారు అని చెప్పి మేము చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు మాకు కంప్లైంట్ వచ్చింది అని చెప్పి ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు కేసు పెట్టారు. సరే, దాని మీద కూడా మేము ఏమన్నామంటే, ఏమండి అదంతా కూడా 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి జైలు శిక్ష, స్టేషన్ బెయిల్ 41 నోటీసులు అంటాం గతంలో, అట్లాంటి నోటీసులు ఇవ్వాలి మీరు 35 కింద కానీ బిఎన్ఎస్ఎస్ కింద మీరు అట్లాంటి నోటీసులు ఏదన్నా ఇవ్వండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేసాం. కాదండి మేము అట్లా నోటీసులు ఇవ్వం, మేము వాళ్ళ సంగతి తేల్చాల్సిందేను, మాకుండే ఒత్తిళ్ళు మాకున్నాయి అన్నట్టుగా మాట్లాడారు. అట్లా ఇది ఒక తప్పుడు సంకేతం వెళ్తా ఉందని చెప్పి మేము అనేక విజ్ఞప్తులు చేసినా కూడా చివరికి మేము మీరు అట్లా అంటే మేము హైకోర్టుకు వెళ్లాల్సి వస్తుందండి, తప్పనిసరిగా న్యాయస్థానం తలుపులు తడతామని చెప్పి మేమందరం కూడా హైకోర్టుకు వెళ్ళి వాళ్ళందరూ కూడా ముస్లిం సోదరులు 11 మంది మీద కేసు పెట్టారు. వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళంతా చేతి వృత్తులు వాళ్ళు. ఒక ప్లంబరు, ఒక ఎలక్ట్రీషియను, లేకపోతే ఒక మ్యాషనరీ వర్క్ చేసే అతను, ఇట్లా రకరకాల వృత్తులు చేసేటువంటి వాళ్ళు అందరూ కూడా దాంట్లో ఉన్నారు. వాళ్ళందరూ ఏ రోజు రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు. చివరికి వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి కాస్త వ్యయ ప్రయాసాలకు వచ్చి బెయిల్ తెచ్చుకున్నారు. హైకోర్టు వారు కూడా డైరెక్షన్ ఇచ్చారు పోలీసు వారికి, మీరు ముందస్తు నోటీస్ ఇవ్వండి, వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, రిమాండ్ పంపించాల్సిన అవసరం లేదు అని మొన్న శుక్రవారం రోజున హైకోర్టు వారు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారు. అయితే ఆ డైరెక్షన్ ఉంది అనే విషయం కూడా వాళ్ళ నోటీసులో ఉంది. అదే రోజు మొన్న శుక్రవారం రోజు సాయంత్రం ఈ జాబీర్ అనేటువంటి వ్యక్తిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. వెంటనే ఆ విషయం మీద కూడా మేము సిఐ గారికి స్వయంగా మా తరఫున మా ఆఫీస్ నుంచి కూడా 2 న్యాయవాదులు, శ్రీనివాసరావు అట్లాని పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2 న్యాయవాదులు వెళ్ళి, సార్ సిఐ గారు ఇందులో హైకోర్టు డైరెక్షన్ ఉందంటే ఇంకా ఆర్డర్ కాపీ అయితే రాలేదు, కానీ తమరు కూడా కనుక్కోవచ్చు, మీ యొక్క జీపీ గారు ఉంటారు అక్కడ కోర్టులో, మీ ప్రభుత్వ న్యాయవాది ఉంటారు, మీరైనా సరే దాన్ని క్లారిఫై చేసుకోవచ్చు, అప్లోడ్ అయితే కాలేదు కానీ డైరెక్షన్ అయితే వచ్చిందండి అని చెప్పి వాళ్ళు స్వయంగా చెప్పడం జరిగింది. నేను కూడా మాట్లాడా స్వయంగా, సిఐ గారు మీరు ఇట్లా దాంట్లో ఒక డైరెక్షన్ ఉందండి అనంటే సరే నేను చూస్తానన్నారు. కానీ అతను అక్రమ నిర్బంధంలో ఆ రోజంతా ఉంచారు. మరుసటి రోజు సాయంత్రం దాకా అక్రమ నిర్బంధంలోనే ఉంచాడు ఆ జాబీర్ అనే అతను. ఆ జాబీర్ అనే అతనికి ఆరోగ్యం బాగలేదండి, అతని యొక్క కిడ్నీలు ప్రాబ్లంగా ఉంది, అట్లానే అతని యొక్క లివర్ ప్రాబ్లంగా ఉందని చెప్పి సర్టిఫికెట్లు కూడా చూపించడం జరిగింది. అయినా సరే ఆయన లోపల అక్రమంగా నిర్బంధించారు. తర్వాత మరుసటి రోజు అనేక హైకోర్టు ప్లేటర్ గారు మేము చేసిన విజ్ఞప్తుల మేరకి మొత్తానికి మరుసటి రోజు సాయంత్రం ఆయన్ని విడిచిపెట్టడం జరిగింది. తర్వాత ఆయన చెప్తున్న విషయాలు చూస్తే అంతా నివిరిపోయేటట్టుగానే ఉంది. ఒక వ్యక్తిని ఆ జాబీర్ అనే అతను తీసుకుని వెళ్ళి రాత్రిపూట అర్ధరాత్రి పూట కొట్టడం, కన్ను మీద కొడితే దెబ్బ తగలటం, అట్లానే కాళ్ళు 2 కూడా దూరం చేసి పడుకోబెట్టి గోచి గట్టి కొట్టడం, అతను చెప్తా ఉన్నాడు అవన్నీ.